T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో రూథర్ఫర్డ్ 68 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో సత్తా చాటగా సౌదీ, ఫెర్గుసన్ తలో 2 వికెట్లు తీశారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. విండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ 4 వికెట్లతో కివీస్ ను దెబ్బతీశాడు. జోసెఫ్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతడితో పాటు స్పిన్నర్ మోటీ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్ సి నుంచి సూపర్ 8 కు అర్హత సాధించగా ఓటమి పాలైన కివీస్ సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ దాదాపుగా ఇంటి ముఖం పట్టినట్లే. 2 ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇప్పటికే గ్రూప్ సి నుంచి విండీస్ సూపర్ 8 కు క్వాలిఫై కాగా మరో బర్త్ కోసం ఆఫ్ఘనిస్తాన్ అడుగు దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఘన విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఆఫ్ఘన్ కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్ లో విజయం సాధించిన సూపర్ 8 కు ఆఫ్ఘనిస్తాన్ నేరుగా క్వాలిఫై అవుతుంది.